UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువు గారు. శ్రీవాస్తవం. గురువు గారు, సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి జాతకం ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. తులారాశి వారి కనుక చూసుకున్నట్టయితే అష్టమ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు, పంచమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. తులారాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అంత హై రేంజ్ అనేటటువంటి అంత లో రేంజ్ అనేది మధ్యమ ఫలితాలు, ఆశించినటువంటి ఫలితాలు అనేటటువంటివి అయితే తులారాశి వారికి కనిపించలేదు. కాకపోతే తులారాశి వారికి శని 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతాన పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొడుకులు చేసినటువంటి దానికి లేదా బిడ్డలు చేసినటువంటి దానికి తల్లిదండ్రులు కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకు శిక్ష తల్లిదండ్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంతాన ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ నెలలో. ముఖ్యంగా వీళ్ళు జాతక విషయంలో గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారిలో ముఖ్యంగా అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కూడా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వస్తాయి. నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళని నమ్మించేటటువంటి వారు, వీరి దగ్గర నుంచి డబ్బు తీసుకునేటటువంటి వెళ్ళేటటువంటి వారు చాలా మట్టుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం మోసపోయేటటువంటి అవకాశాలు నేచర్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. అంటే ఊహా ప్రపంచాన్ని చూసేస్తుంది. ఊహాలోకాన్ని కంటికి కనిపించినట్టులా చేసేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా కూడా మనం చేతులారా ఇంకొకరి చేతిలో ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే తులారాశి వారు ఎక్కువగా మాటలు నమ్మి మోసపోయి ఉన్నదంతా పక్క వాళ్ళకు దానం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా చేసుకోకండి. అలాగే తులారాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తులారాశి వారికి సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా చూసుకున్నట్టయితే గనక వాళ్ళకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ ఖర్చులు అనేటటువంటివి అధికంగా పెరిగిపోతాయి. సంపాదించేది 10,000 అయితే 20,000 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు, అంటే ఇంకా డబుల్ ఖర్చు అయ్యేటటువంటి దానికోసం అప్పులు తీసుకుంటారు. అనవసరంగా ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వారు ఆ రోజున ఒకరి దగ్గరికి వెళ్ళి చేయిజాపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే మనము ఇంట్లో ఎలా ఉన్నామనేది ఏ సమస్య ఉండదు. మనం ఇంట్లో ఏం తింటున్నామనేది ఎవరితో ఇబ్బంది లేదు. కాకపోతే జీవితంలో ఒకసారి అప్పు చేశామనుకోండి, అది నరకము కంటే ఘోరము. నరకంలో అంటే ఒకసారి శిక్షలు వేసేస్తారు, పడేస్తారు. కానీ అప్పు చేశామనుకోండి, బ్రతికి ఉన్నంత కాలం నరకముతో సమానం. కనుక తులారాశి వారు ఎప్పటికైనా సరే జీవితంలో అప్పు జోలికి మాత్రం వెళ్ళకండి. అప్పు ఒక్కసారి తులారాశి వారు చేశారనుకోండి, తీరడం అనేటటువంటిది కష్టం. ఇక జీవితాంతం ఇంట్రెస్ట్లు కట్టుకోవడమే, రొటేషన్లు చేసుకోవడమే తప్ప అప్పులు తీరడం అనేటటువంటి చాలా కష్టతరంగా మారిపోతుంది. అందులోనూ ఈ సమయంలో, ఎందుకంటే శని 5వ స్థానంలో ఉన్నాడు, గురు అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ధైర్యంగా తిరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు చేసుకునేటట్టు దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటివి చేసుకోకుండా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు దైవాన్ని నమ్ముకోండి, తప్పకుండా ఆ దైవం మిమ్మల్ని సహకరిస్తుందమ్మా. కానీ గురువు గారు, ఇలాంటి రుణబాధల విముక్తి నుంచి వాళ్ళు బయటకు రావాలి అంటే ఏ మంత్రం పఠించాలి, ఏ దేవి ఉపాసన చేయాలి? ముఖ్యంగా రుణాలు కావడానికి, అప్పులు కావడానికి ప్రధానమైనటువంటి కారణం జాతకంలో శని, అందులోను కుజుడు. ఈ కుజుడు శని రెండూ కూడా జాతకంలో బాగా లేకపోతే గనక అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు, ఈ 3 కూడా విపరీతంగా జరుగుతాయి జీవితంలో. చాలా మందికి అకస్మాత్తుగా హాస్పిటల్లోకి చేరిపోవడము, అకస్మాత్తుగా మనకు డబ్బులు అవసరం అవ్వడము, మనకు అనుకోకుండా జీవితంలో వ్యాపారం నష్టపోవడం, ఇవన్నీ కూడా ఈ 2 గ్రహాలతోనే సాధ్యపడుతూ ఉంటాయి. కనుక శని జాతకంలో ఇప్పుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. ఓం నీలాంజన సమాభాసం రవి పుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠనం చేసుకోండి. వీలైతే డబ్బు వల్ల ఎవరైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉంటే గనక ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. ఆ ధనాకర్షణ యంత్రం మీ పర్సులో పెట్టుకొని, లేదా మీ పాకెట్, మీ హృదయం దగ్గర, ఎప్పుడు కూడా అది హృదయం దగ్గర ఉండాలి. అలా పెట్టుకొని, జేబులో పెట్టుకొని నేను చెప్పేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం ద్వహ ద్వహ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ధనాకర్షణ ఎక్కువగా వస్తుంది. దాని ద్వారా, ఎందుకంటే
ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో డబ్బుతోనే సగం పనులు అయిపోతాయి. ఉమ్, కాబట్టి డబ్బు ఉంటే కొన్ని రకాలుగా ధైర్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి డబ్బు రావడానికి కూడా ఆ ధనాకర్షణ యంత్రము వాళ్ళకు సహాయపడుతుంది. ఆ యంత్రం పర్సులో పెట్టుకొని ఈ మంత్రాన్ని రోజు పఠనం చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి. అలాగే ఈ శని యొక్క మంత్రం చదవడం ద్వారా శనికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోయి వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా. నమస్తే గురుగారు.